హలో ఫ్రెండ్స్, ఈ మధ్య ఎలక్ట్రిక్ 3 వీలర్ మార్కెట్లో ఒమేగా సఖీ మొబిలిటీ పేరు చాలానే వినిపిస్తుంది. రీసెంట్గా మనం సేల్స్ కూడా చూసాము ఎలక్ట్రిక్ 3 వీలర్వి. దానిలో కూడా ఒమేగా సఖీ మొబిలిటీ యొక్క సేల్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఒమేగా సఖీ మొబిలిటీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ప్యాసింజర్ సెగ్మెంట్ కోసము స్ట్రీమ్ సిటీ, అదే విధంగా కార్గో సెగ్మెంట్ కోసము రేంజ్ అనే మోడల్స్ ని తీసుకురావడం జరిగింది. ఈ రెండు మోడల్స్ లో ఒమేగా సఖీ మొబిలిటీ డిఫరెంట్ రిక్వైర్మెంట్ కోసము డిఫరెంట్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా వేరియంట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వీరి దగ్గర అన్ని రిక్వైర్మెంట్ కి కావాల్సిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకే ఒకటి తక్కువగా ఉండే, అది క్విక్ ఛార్జింగ్ ది. అయితే దీనికోసం ఒమేగా సఖీ మొబిలిటీ రీసెంట్ గా ఎక్స్పోనెంట్ ఎనర్జీతో పార్ట్నర్షిప్ చేసింది. ఈ పార్ట్నర్షిప్ తర్వాత వెంటనే ప్యాసింజర్ సెగ్మెంట్ లో 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే స్ట్రీమ్ సిటీ క్విక్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే 3 నెలల తర్వాత ఇప్పుడు కార్గో సెగ్మెంట్ కోసము రేజ్ ప్లస్ క్విక్ ని తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో మనము కార్గో సెగ్మెంట్ లో వచ్చే ఒమేగా సఖీ మొబిలిటీ యొక్క రేజ్ ప్లస్ క్విక్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. అయితే దీని వివరాలు తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్స్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా పైన మీ ఒపీనియన్ ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఒమేగా సఖీ మొబిలిటీ ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని L5M కేటగిరీలో లాంచ్ చేయడం జరిగింది. అదే కార్గో సెగ్మెంట్ కాబట్టి ముందుగా దీని పేలోడ్ కెపాసిటీ చూసుకుందాము. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 500 kg పేలోడ్ కెపాసిటీ లభిస్తుంది. అంటే 500 బరువు వేయొచ్చు ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో. అంతేకాకుండా దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మెటల్ తో చేయబడ్డ బాడీ, అదే విధంగా కంటైనర్ కూడా లభిస్తుంది. ఇక కంటైనర్ సైజ్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా వచ్చే 6 పీస్ ఫుల్ కంటైనర్ లభిస్తుంది. ఇవే కాకుండా ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా 2115 mm వీల్ బేస్, 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 45 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఏదైతే మోటార్ ఉంటుందో ఆ మోటార్ తో 9.55 kW పీక్ పవర్ లభిస్తుంది. మరియు 430 Nm వీల్ టోర్క్ లభిస్తుంది. జనరల్ గా ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ మోటార్ టోర్క్ ని చెప్పబడుతుంది, కానీ ఒమేగా సఖీ మొబిలిటీ ఒక కంపెనీ ఉంది, అది వీల్ టోర్క్ ని చెప్పడం జరుగుతుంది. ఏందో అర్థం కాదు ఈ కంపెనీ లొల్లి. ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 16% గ్రేడబిలిటీ లభిస్తుంది. అంతేకాకుండా అత్యంత డిమాండ్ ఉన్న రేంజ్ చూసుకున్నట్లయితే 100 km ట్రూ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీ నుండి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో. మరి ఈ రేంజ్ ఇవ్వడానికి ఎక్స్పోనెంట్ ఎనర్జీ వాటర్ కూల్డ్ బ్యాటరీ ఇందులో లభిస్తుంది 8.8 kWh కెపాసిటీతో. ఇక దీనిని చార్జ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం రెగ్యులర్ గా చార్జ్ చేసే విధంగానే చార్జ్ చేసుకోవచ్చు. అయితే దీనితో మనకు రెగ్యులర్ టైం లోనే చార్జ్ చేయొచ్చు, 4 నుంచి 5 గంటల లోపు. ఇక రెండో ఛార్జింగ్ వచ్చేసి క్విక్ ఛార్జింగ్. అయితే ఈ ఛార్జింగ్ చేయడానికి మనము ఎక్స్పోనెంట్ ఎనర్జీ యొక్క బ్యాటరీ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఆ స్టేషన్ తోనే చార్జ్ చేస్తేనే ఇది 15 నిమిషాల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. అయితే ఈ పర్ఫార్మెన్స్ తో ఒమేగా సఖీ మొబిలిటీ ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా పైన 5 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ పైన వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. వారంటీ విషయంలో ఒమేగా సఖీ మొబిలిటీకి సాటి ఎవ్వరు లేరు. అయితే ఈ వారంటీ ఈ పర్ఫార్మెన్స్ తో రేజ్ ప్లస్ క్విక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,28,000 నుంచి. మరి ఇప్పటి వరకే ప్యాసింజర్ సెగ్మెంట్ లో క్విక్ ఛార్జింగ్ తోటి లాంచ్ చేసిన ఆటో రిక్షాతో ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఒమేగా సఖీ మొబిలిటీ యొక్క సేల్స్ బూస్ట్ అయ్యాయి. కానీ కార్గో సెగ్మెంట్ లో మైనస్ లా ఉండే ఈ నెల. ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే, సేల్స్ వీడియో చూడలేదు ఎలక్ట్రిక్ 3 వీలర్ అంటే ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా లాంచ్ చేసింది కాబట్టి మేబీ కార్గో సెగ్మెంట్ లో కూడా సేల్స్ బూస్ట్ కావచ్చు. మేబీ పాజిటివ్ లో రావచ్చు, ఎందుకంటే మైనస్ ఉంది తెలుసా. పాజిటివ్ లో వస్తే బెటర్. పాజిటివ్ లో వచ్చిందంటే దీని ఇంపాక్ట్ పడ్డట్లు, లేదంటే కామన్ గా కార్గోలో అంత ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. అయితే ఒమేగా సఖీ తరపున వచ్చే ప్యాసింజర్ సెగ్మెంట్ స్ట్రీమ్ సిటీ క్విక్ ఎలక్ట్రిక్ ఆటో గురించి ఇంతగానో మాట్లాడుతున్నాం. ఒకవేళ ఆ వీడియో కూడా చూడాలనుకుంటే కింద కామెంట్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో దానిపైన తీసుకొస్తాను. ప్రస్తుతం మాత్రం ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా గురించి మీ ఒపీనియన్ కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.